Hi friends, నేను మీ రఫీ and welcome to TechFacts in Telugu YouTube channel. Friends, ఇది Realme X2 మొబైల్. ఈ Realme X2 మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ నేను చేశాను. ఇక్కడ కార్డ్స్లోనూ అలాగే కింద డిస్క్రిప్షన్లోనూ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అయితే ఈ Realme X2 మొబైల్లో మనకి బై డిఫాల్ట్గా కెమెరా టు ఏపీఐ అనేది ఎనబుల్గా వస్తుంది. అంటే దీంట్లో గూగుల్ కెమెరా అనేది మనకి పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఇక్కడ చూడండి, కెమెరా టు ప్రోబ్లో ఏపీఐ లెవెల్ మనకి 3 అని చూపిస్తుంది. ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో ఉందంటే ఖచ్చితంగా దీంట్లో గూగుల్ కెమెరా అనేది 100% పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుందని అర్థము. జనరల్గా మనకి షామీ మొబైల్స్లో ఫుల్ అని చూపిస్తూ ఉంటుంది. ఫుల్ ఉందనుకోండి ఇంకా చాలా బెటర్గా వర్క్ చేస్తుంది. దీంట్లో కేవలం మనకి లెవెల్ 3 వరకు మాత్రమే ఉంది. లెవెల్ 3 కంటే హయ్యర్ ఫుల్ అని అర్థము. అయినప్పుడు కూడా దీంట్లో మనకి గూగుల్ కెమెరా అనేది 100% వర్క్ చేస్తుంది. ఇక ఈరోజు నేను మీకు ఈ Realme X2 మొబైల్లో పర్ఫెక్ట్గా వర్క్ చేసే ఒక మంచి గూగుల్ కెమెరా అప్లికేషను, అలాగే దానికి సంబంధించిన నా పర్సనల్ సెట్టింగ్స్ ఏంటి, అవి ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సేమ్ మనకి Realme X2 మొబైలు, అలాగే Realme XT మొబైలు, అలాగే Realme X2 Pro మొబైలు, అలాగే Realme 3 Pro మొబైలు, Realme 5 Pro మొబైలు, Realme 5 మొబైలు, అలాగే Realme 2 Pro మొబైలు, ఇలా ఆల్మోస్ట్ అన్ని స్నాప్డ్రాగన్ వేరియంట్స్ ఉన్న Realme మొబైల్స్లో ఈ సెట్టింగ్స్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ఎందుకంటే నేను ఇప్పటివరకు అన్ని Realme మొబైల్స్లో కూడా చాలా వరకు సెట్టింగ్స్ మోడిఫై చేశాను, సేమ్ సెట్టింగ్స్ని ట్రై చేశాను. కాకపోతే దీంట్లో కొంచెం డిఫరెంట్గా నాకు కొన్ని సెట్టింగ్స్ అయితే నేను చేశాను. అవి ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్లో కూడా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది, అన్ని Realme మొబైల్స్లో. దీంట్లో మీరు చేయాల్సిన ఒకే ఒక చిన్న మోడిఫికేషన్ ఏంటనేది నేను మీకు చూపిస్తాను. అది కూడా అంటే ఈ మొబైల్ కాకుండా వేరే మొబైల్స్లో Realme 2 Pro, 3 Pro, 5 Pro 5, అలాగే XT, అలాగే X2 Pro ఇలాంటివి ఉన్నాయి కదా. సో వాటిలో ఒక చిన్న మోడిఫికేషన్ అయితే మీరు పర్సనల్గా చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇదే మనకి ఆ గూగుల్ కెమెరా. అలాగే మీకు కొన్ని శాంపుల్స్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది మీకు స్టాక్ కెమెరాతో తీసిన ఫోటో. ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ అలాగే లైట్ రెండు కూడా సేమ్ లైట్ దగ్గర మెయింటైన్ చేస్తున్నాయి. అంటే బ్యాక్గ్రౌండ్ మీద పడ్డ లైటు అలాగే నా ఫేస్ మీద పడ్డ లైట్ కూడా సేమ్ ఉంది. సో దానివల్ల ఏంటంటే మనకి ఇమేజ్ అనేది హైలైట్ అవ్వట్లేదు. కానీ ఇక్కడ చూడండి, మీకు గూగుల్ కెమెరా ఫోటో చూపిస్తాను. ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది యాస్టీస్గా డార్క్లోకి వెళ్ళిపోయింది, అలాగే నా ఫేస్ మీద మాత్రమే లైట్ అయితే ఉంది. ఇదే జనరల్గా గూగుల్ కెమెరాతో ఉన్న మేజర్ అడ్వాంటేజ్. మనల్ని మాత్రమే హైలైట్ చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఫేస్ క్వాలిటీ ఎంత నీట్గా ఉందో. మీకు ఇక్కడ స్కిన్ టోన్ కూడా చూడండి, చాలా డీటెయిల్డ్గా చాలా నీట్గా కనిపిస్తుంది. అదే మీరు స్టాక్ కెమెరాతో తీసిన ఫోటో చూస్తే ఇక్కడ మీకు పెయింట్ వేసినట్టు వస్తుంది, అలాగే మీకు లైట్ కూడా మెయింటెనెన్స్ అంత బాగా అయితే లేదు. ఇప్పుడు నేను మీకు కొన్ని సెట్టింగ్స్ చెప్తాను, ఆ సెట్టింగ్స్ యాస్టీస్గా ఫాలో అవ్వండి. ఇప్పుడు నేనైతే గూగుల్ కెమెరా లింక్ ఇస్తానో దాన్ని మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కెమెరాని ఓపెన్ చేయండి. మీకు కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, పర్మిషన్స్ ఇచ్చేయండి. ఆ తర్వాత మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత కింద ఒకసారి ఒక ఫీచర్ ఉంటుంది, సేవ్ సెట్టింగ్స్ అని. దీని మీద ట్యాప్ చేయండి. దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఏదైనా ఒక పేరు రాయండి. ఇప్పుడు నేను ఏం రాస్తున్నా అంటే, ఇది X2 మొబైల్ కదా, X2 TFR ఫైనల్ అని పెడుతున్నాను. సో దీన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేశాను కదా, మీరు డైరెక్ట్గా సేవ్ చేయండి. ఏదో ఒక పేరుతో, రాము, రవియో, శ్రీకాంత్, ఏదో ఒక పేరుతో మీరు సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ ఇంటర్నల్ మెమరీలోకి ఒకసారి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఆల్ ఫైల్స్లోకి వెళ్ళండి. ఆల్ ఫైల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, దాని అంతా అదే, దాని పేరు Gcam అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. దాని లోపలికి వెళ్ళండి. ఇక్కడ మీకు కాన్ఫిగ్స్ అనే ఒక ఫోల్డర్ ఇంకొకటి క్రియేట్ అవుతుంది. సో దీన్ని ఒకసారి ఓపెన్ చేయండి. మీరు ఇందాక ఏదైతే పేరు పెట్టారో రవియో, శ్రీకాంతో, నేను చూడండి X2 TFR ఫైనల్ అని పెట్టాను కదా, అది ఇక్కడ సెట్టింగ్స్ అనేది ఇప్పుడు సేవ్ అయినాయి. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఇప్పుడు ఈ ఫోల్డర్లో అంటే కాన్ఫిగ్స్ ఫోల్డర్లో నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, దాంట్లోంచి నా సెట్టింగ్స్ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది మీకు XML ఫార్మాట్లో ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయదు, జస్ట్ మీరు ఏం చేస్తారంటే దీని మీద లాంగ్ ట్యాప్ చేసి కట్ చేసి మీరు ఈ కాన్ఫిగ్స్ ఫోల్డర్లో పేస్ట్ చేయండి, సరిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మీరు గూగుల్ కెమెరాని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు షట్టర్ బటన్ ఉంది కదా, అలాగే ఇక్కడ మనకి వ్యూ ఫైండర్తో మనకి ప్రివ్యూ బటన్ ఉంటుంది. సో ఈ రెండింటి మధ్యలో బ్లాక్ స్పేస్ ఉంటుంది, దీని మీద డబుల్ ట్యాప్ చేయండి. సారీ, ఇక్కడ డబుల్ ట్యాప్ చేయండి. కెమెరా ఇక్కడ డబుల్ ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు ఏదైతే మీరు సేవ్ చేశారో అది మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ రీస్టోర్ అని కొట్టండి, ఆటోమేటిక్గా మీ సెట్టింగ్స్ అన్నీ కూడా మీకు రీస్టోర్ అయితే అవుతాయి. వన్స్ రీస్టోర్ చేసిన తర్వాత మీరు ఒకసారి రీసెంట్ ప్యానల్లోంచి గూగుల్ కెమెరాని రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి ఒకసారి గూగుల్ కెమెరా ఓపెన్ చేయండి. ఇప్పుడు మీకు సెట్టింగ్స్ అనేది ప్రాపర్గా వర్క్ చేస్తాయి. నా సెట్టింగ్స్ ఎవ్రీథింగ్ మీకు డీటెయిల్డ్గా కూడా వర్క్ చేస్తాయి. అయితే ఇది
రియల్మీ X2 మొబైల్కి. అయితే ఎవరైతే రియల్మీ XT అలాగే రియల్మీ X2 Pro, రియల్మీ 3 Pro, 5 Pro, 2 Pro, 5 ఇలాంటి మొబైల్స్ వాడుతుంటారు కదా, వాళ్ళకి ఒకే ఒక్క ప్రాబ్లం అయితే వస్తుంది. మీకు ఈ ప్రాబ్లం ఎక్కడ కనిపిస్తుందంటే, మీరు ఇలా కెమెరా ఓపెన్ చేసినప్పుడు ఈ వ్యూ ఫైండర్లో మీకు ఇమేజ్ అనేది మీకు జెన్యున్గా కనపడకుండా, అంటే లైవ్ కనపడకుండా స్టక్ అయిపోతుంది. ఒకవేళ స్టక్ అయింది అనుకోండి, ఖచ్చితంగా ప్రాబ్లమ్ ఇక్కడే ఉంటుంది. అదే మనకి ఫిక్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు వ్యూ ఫైండర్ ఫార్మాట్ అని ఉంటుంది కదా, సో దీంట్లో జేపీజీ కానీ ప్రైవేట్ కానీ మార్చి ఒకసారి ట్రై చేయండి. కెమెరాని మళ్ళీ ఒకసారి ఫోర్స్ క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ కెమెరా ఓపెన్ చేయండి. అప్పుడు మీకు ఖచ్చితంగా వస్తుంది. నాకు తెలిసి 100% వర్క్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. కానీ ఈ ఓల్డ్ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో 2 Pro, 3 Pro వీటిలో మాత్రం ఇది ఒక్క చేంజ్ అయితే మీరు చేయాల్సిన అవసరం అయితే ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఇక దీంట్లో మీరు ఏ సెట్టింగ్స్ కూడా మార్చొద్దు. అలాగే మేజర్గా పైన ఇమేజ్ ప్రాసెసింగ్ అనే ఒక సెట్టింగ్ ఉంటుంది, దీన్ని మాత్రం అస్సలు టచ్ చేయొద్దు. నేను చాలా కష్టపడి దీన్ని నేను మీకు ఫైనలైజ్ చేశాను. సెట్టింగ్స్ అనేవి చాలా ఇన్ డీటెయిల్గా మీకు ఈ వాల్యూస్ అనేవి చాలా కష్టపడి నేను చేశాను. అందుకని ఇవి కానీ మీరు ఒక పాయింట్ అటు ఇటు మార్చినా కానీ మీకు చాలా వరకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఫైనల్గా నేను అసలు యాక్చువల్గా గూగుల్ కెమెరా స్టార్ట్ చేసినప్పుడు నాకు కెమెరా అనేది ఇలా ఉండేది. ఇక్కడ చూడండి, మనకి ఫేస్ మీద రెడ్డిష్ స్కిన్ టోన్ వస్తుంది. అందుకని నేను చెప్తున్నాను కదా, ఆ సెట్టింగ్స్ అయితే మీరు మార్చొద్దు. యాజ్గా ఏవైతే సెట్టింగ్స్ నేను చెప్పానో అదే సెట్టింగ్స్ని మీరు ఫాలో అయిపోండి. ఇప్పుడు మీకు కొన్ని శాంపుల్స్ చూపిస్తాను. సో దీంతో తీసిన శాంపుల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది మీకు స్టాక్ కెమెరాతో తీసిన ఫోటో. క్రోమా బూస్ట్ వల్ల మీకు కలర్స్ అనేవి కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇది గూగుల్ కెమెరాతో తీసిన ఫోటో. రియల్ లైఫ్లో ఎలా ఉంటుందో అలాగే చూపిస్తుంది. కొన్ని ఏరియాస్లో ఎక్కడైతే మీరు గ్రీనరీస్ని తీస్తారో ఆ టైంలో మాత్రం మీకు క్రోమా బూస్ట్ కొంచెం బెటర్గా వర్క్ చేస్తున్నామని అనిపిస్తుంది. కాకపోతే నా సజెషన్ ఏంటంటే మీరు ఆల్వేస్ గూగుల్ కెమెరాని యూజ్ చేయండి. మీకు చాలా చాలా డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఇందాక నేను మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను కదా, ఇక్కడ చూడండి ఆ ఇమేజ్, ఇది ఒరిజినల్ ఇమేజ్. సో ఇక్కడ చూడండి మీకు క్వాలిటీ ఎలా ఉందో ఇలా ఉంది. అలాగే ఇది గూగుల్ కెమెరా, ఇది చూడండి క్వాలిటీ ఎలా ఉందో ఇలా ఉంది. సో చాలామంది నేను ఇమేజెస్ ఎడిట్ చేస్తా అనుకుంటున్నారు. సో ఇమేజ్ ఎడిట్ చేస్తే ఇలా ఇవన్నీ ఇక్కడ ఉండవు. జనరల్గా మనకి అది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకు శాంపుల్స్ చూపిస్తాను, ఒకసారి అవి ఫాలో అయిపోండి. ఏదైతే నేను సెట్టింగ్స్ చెప్పానో ఆ సెట్టింగ్స్ యాజ్గా చేయండి. రియల్మీ అన్ని మొబైల్స్లో కూడా ఈ సెట్టింగ్స్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాయి. మీ ఫీడ్బ్యాక్ అనేది కింద కామెంట్స్లో రాయండి. ఖచ్చితంగా నేను మీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇక్కడ ఉంటుంది, ఆ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో దాంట్లో మీరు జాయిన్ అయిపోండి. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు కింద టెలిగ్రామ్ గ్రూప్లో నన్ను ట్యాగ్ చేసి కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా నేను మీకు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఫొటోస్లో లెఫ్ట్ సైడ్ ఆల్వేస్ మీకు రియల్మీ డిఫాల్ట్ కెమెరా ఉంటుంది, స్టాక్ కెమెరా అంటారు. రైట్ సైడ్ మీకు ఆల్వేస్ గూగుల్ కెమెరా ఉంటుంది. ఇది నేను మోడిఫై చేసిన సెట్టింగ్స్తో తీసిన ఫొటోస్ అన్నట్టు. అన్ని ఫొటోస్లో కూడా మీకు సేమ్ లెఫ్ట్ సైడ్ ఆల్వేస్ స్టాక్ కెమెరా ఉంటుంది, రైట్ సైడ్ ఆల్వేస్ మీకు గూగుల్ కెమెరా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రెండు ఫొటోస్ని ఒకసారి ఇనీషియల్గా చూడగానే మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న రియల్మీ కెమెరా చాలా బెటర్గా పెర్ఫార్మెన్స్ చేసిందేమో అనిపిస్తుంది. కానీ ఒకసారి మనం లైట్ కండిషన్ అబ్జర్వ్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ లైట్ అలాగే పువ్వు మీద పడుతున్న లైట్ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు గూగుల్ కెమెరా అనేది చాలా చాలా బెటర్గా అయితే పెర్ఫార్మెన్స్ చేస్తుంది. ఎందుకంటే మీకు రియల్మీ స్టాక్ కెమెరాలో రెండు లైట్లు కూడా సేమ్ కండిషన్లో మెయింటైన్ చేస్తుంది. అందుకే మీకు పువ్వు అనేది ఎలివేట్ అయితే అవ్వట్లేదు. కానీ ఇక్కడ చూడండి, మీకు గూగుల్ కెమెరాలో బ్యాక్గ్రౌండ్ లైట్ మొత్తాన్ని కూడా కంట్రోల్లో పెట్టుకొని మీకు పువ్వును మాత్రమే హైలైట్ చేస్తుంది. అలాగే దీని ఒకసారి డీటెయిల్గా మీరు జూమ్లోకి వెళ్ళినప్పుడు చూస్తే ఇంకా మీకు చాలా డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, మీకు స్టాక్ కెమెరాలో అక్కడ పువ్వుకుండే చిన్న చిన్న పీసులు ఉంటాయి కదా, రెమ్మలు అంటారు, అవి మీకు దగ్గరగా అయిపోయి బంచిగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ మీకు గూగుల్ కెమెరా చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న పీస్ కూడా మీకు చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. అలాగే కలర్ కూడా మీకు చాలా న్యాచురల్ కలర్ అయితే చూపిస్తుంది. రియల్గా పువ్వు చుట్టానికి రైట్ సైడ్ ఉన్న గూగుల్ కెమెరాలో ఉన్న పువ్వు ఉన్నట్టే ఉంటుంది. అలాగే ఇంకొక ఫోటో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ కూడా పువ్వును చూడండి, మీకు రెండు వైపులా ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు డెఫినెట్గా రియల్మీ కెమెరాలో కొంచెం బెటర్గా ఉందేమో అనిపిస్తుంది. కానీ ఒకసారి దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మాత్రం మీకు గూగుల్ కెమెరానే చాలా బెటర్గా అయితే పెర్ఫార్మెన్స్ చేస్తుంది. దీన్ని కూడా ఒకసారి మనం జూమ్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, మీరు ఇప్పుడు చెప్పండి ఈ రెండు ఫొటోస్లో ఏది చాలా బెటర్గా ఉందనేది మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది. అక్కడ పువ్వుకు ఉండే చిన్న నరాలు లాంటి చిన్న పీసెస్ కూడా మీకు లోపల కూడా క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఇక్కడ చూడండి, మీకు క్రోమా బూస్ట్ ఎక్కువ అవటం వల్ల పంచిగా కలర్స్ని చూపించాలని ఇది కొంచెం ఎక్కువగా ఓవర్ సాచురేట్ అయిపోయి ఓవర్గా మీకు క్రోమా బూస్ట్ని
పుష్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు పువ్వు అనేది ఎలివేట్ అవ్వట్లేదు, బ్యాక్గ్రౌండ్ని కూడా కంట్రోల్ అయితే పెట్టుకోలేకపోతుందని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒకసారి హ్యూమన్ ఆబ్జెక్ట్స్ చూద్దాం, మనుషుల ఫోటోలు. ఇక్కడ కూడా నుండి ఇనిషియల్ ఇంప్రెషన్స్ రెండు కూడా ఈక్వల్గానే ఉన్నాయేమో అనిపిస్తుంది. కానీ ఒకసారి మనం ఆ లైట్ కండిషన్స్ని, బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసే విధానం, అలాగే ఫేస్ మీద పడుతున్న లైట్ని కంట్రోల్ చేసుకోవటం, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా గూగుల్ కెమెరా అనేది 100 times కాదు, చాలా 1000 times మీకు చాలా బెటర్గా అయితే అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. అలాగే దీన్ని ఒకసారి జూమ్ చేసి చూద్దాం. ఇక్కడ కూడా చూడండి, స్కిన్ టోన్ మెయింటెనెన్స్, అలాగే స్కిన్ కలరు, ఇవన్నీ కూడా మీకు గూగుల్ కెమెరాలో చాలా చాలా బెటర్గా అయితే మెయింటైన్ చేస్తుంది. అలాగే ఒకసారి సెల్ఫీ కూడా అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మీకు క్లియర్ విన్నర్ అయితే గూగుల్ కెమెరాని ఖచ్చితంగా చెప్పవచ్చు, వితౌట్ ఎనీ డౌట్. అక్కడ చూడండి, మీకు ఫేస్ మీద లైట్ చూడండి, అంత క్లియర్గా అయితే లేదు. సో ఫేస్, బ్యాక్గ్రౌండ్ కలరు ఇవన్నీ కూడా ఈక్వల్గా మెయింటైన్ చేస్తుంది. అలాగే టీ షర్ట్ మీద పడుతున్న లైట్ కూడా కంట్రోల్లో పెట్టుకోలేకపోతుందని అనుకున్నాను. అదే ఒకసారి మనం జూమ్ చేసి చూస్తే ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది గూగుల్ కెమెరాతో ఉన్న అడ్వాంటేజ్ ఏ లెవెల్లో ఉంటుందనేది క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఒకసారి మనం ఇండోర్ షాట్స్ కూడా చూద్దాం. ఇండోర్ షాట్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, మీకు బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసే విధానం, ఆ లైట్ మెయింటెనెన్స్, ఎక్స్పోజర్ మెయింటెనెన్స్, ఇవన్నీ చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది. గూగుల్ కెమెరా చాలా చాలా బెటర్గా అయితే కంట్రోల్లో పెట్టుకుంటుంది. స్టాక్ కెమెరాలో మేజర్ డిసడ్వాంటేజ్ అంటే మీకు లైట్, బ్యాక్గ్రౌండ్ లైట్, ఫేస్ మీద పడుతున్న లైట్ కూడా, ఆబ్జెక్ట్ మీద పడుతున్న లైట్ కూడా ఈక్వల్గా మెయింటైన్ చేస్తుంది. అదే ఇక్కడ ప్రాబ్లం అయితే నేను అయితే అబ్జర్వ్ చేశాను. అలాగే దీన్ని కూడా ఒకసారి జూమ్ చేసి చూస్తే మీకు క్లియర్ విన్నర్ అయితే అర్థమవుతుంది. గూగుల్ కెమెరా చాలా చాలా బెటర్గా అయితే పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అలాగే ఇక నైట్ సైట్ విషయంలో మాత్రం నాకు అసలు ఎక్స్పీరియన్స్ చాలా దారుణంగా అయితే అనిపించింది. ఇక్కడ చూడండి, మీకు నైట్ సైడ్ ఫొటోస్ ఇవి రెండు, ఒకవైపు మీకు స్టాక్ కెమెరాతో తీసిన నైట్ స్కేప్, రెండో వైపు మీకు గూగుల్ కెమెరా నైట్ సైట్. సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు కలర్ మెయింటెనెన్స్, నైట్ సైట్లో మనకు రీప్రొడక్షన్ చూడండి, కలర్ రీప్రొడక్షన్, లైట్ లేని కండిషన్లో మనం కలర్ని రీప్రొడక్షన్ చేయాలి. సో అలాంటప్పుడు గూగుల్ కెమెరా అనేది చాలా చాలా క్లియర్గా మనకు చూపిస్తుంది. స్టాక్ కెమెరా మాత్రం ఫెయిల్ అయిపోతుంది. ఇక్కడ మీకు పెన్ను మీద పడుతున్న లైట్, పెన్ను కలర్ చూడండి, అక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. జూమ్ చేసి చూసినప్పుడు కూడా మీకు చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది ఏది న్యాచురల్గా మనకి బ్లాక్ కలర్లో ఉందనేది అర్థమవుతుంది. సో ఓవరాల్గా మాత్రం గూగుల్ కెమెరా అనేది ఒక 1000 times స్టాక్ కెమెరా కంటే చాలా బెటర్గానే చెప్పగలం. అలాగే ఒకసారి మనం వీడియో కండిషన్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే మాత్రం ఇక్కడ మాత్రం మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, మీకు స్టాక్ కెమెరాలో స్టెబిలేషన్ అనేది వెరీ 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 పూర్గా అయితే ఉంది. అదే గూగుల్ కెమెరాలో స్టెబిలేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది, అసలు ఎలాంటి డౌట్ లేదు, చాలా స్టేబుల్గా అయితే దీన్ని మెయింటైన్ చేస్తుంది. సో గూగుల్ కెమెరాలో నేను అబ్జర్వ్ చేసిన ప్లస్ పాయింట్స్లో స్టెబిలేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పుడు. దీంట్లో అఫ్కోర్స్ మనకి వీడియో రికార్డింగ్ అయితే సూపర్గా అయితే వర్క్ చేస్తుందని అనుకున్నాను. ఇవే సెట్టింగ్స్ మీరు యాస్గా Realme X, Realme X2, Realme X2 Pro, Realme 3 Pro, Realme 5 Pro, Realme 2 Pro ఇలాంటి మొబైల్స్లో అన్నిట్లో స్నాప్డ్రాగన్ వేరియంట్స్ ఉన్న ఫోన్స్లో ఖచ్చితంగా రియల్మీ మొబైల్స్లో ఈ సెట్టింగ్స్ అయితే మీకు వర్క్ చేస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.